హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బై సిటీని. సరిగ్గా ఏడాది క్రితం వరకు ఏపీలో ఆయన ఎవరికీ తెలియదు. అయితే కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై శివాలెత్తుతూ ఈ ఏడాది కాలంగా అందరి నోళ్ళలో ఆయన నానుతున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో తాను ఒకటినంటూ ఘనతను చాటుకుంటున్న ఆ నాయకుడు ఎవరో కాదు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ప్రస్తుతం ఆయన మన యూటీవీ స్టూడియోకి రాబోతున్నారు. ఆయనను అడిగి ఆయనతో మాటామంతి తర్వాత ఆ ఇంటర్వ్యూని చూసి మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. అంతకుముందు ఇట్స్ యూటీవీని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నమస్తే ఎమ్మెల్యే గారు, బాగున్నారా? సరే, అధికార ప్రతినిధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ జర్నీ స్టార్ట్ అయ్యి తర్వాత ఎమ్మెల్యే అయ్యారు అనుకోకుండా. అది మీరు ఇష్టపడి, మీరు నచ్చినా మెచ్చినా, మీరు ఇష్టపడిన కొండేపి నియోజకవర్గం కాకుండా అనుకోకుండా ఎర్రగొండపాలెం వెళ్ళి అక్కడ కూడా ఇంత సునామీలో కూడా, అంటే కూటమి సునామీలో కూడా 5,000 పైచిలకు ఓట్లతో బయటపడ్డారు. అది చెప్పాలంటే మీ అదృష్టము, లేకపోతే ఎక్కడన్నా ఎంత సునామీ వచ్చినా ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన పునాది ఉండడము. మీరైతే గెలిచారు, అక్కడ గెలిచారు. ఆ సంతోషం ఉందా మీలో? గెలిచాను, నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను అని 100% ఉంది. ఎలా ఎలా ఉంది? ఒక జగనన్న సైనికుడిగా జగనన్నతో పాటు ఈ కష్టకాలంలో ప్రయాణించేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఓకే, ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారంటారు? ఇంత సునామీలో కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచిన మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి గడ్డ ఎర్రగొండపాలెం. రెండవది, నాకు వచ్చినటువంటి సమయంలో నేను వారితో మమేకమైనటువంటి విధానం కావచ్చు, జగనన్న గారికి వారికి జగనన్న గారి పట్ల ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఇవి రెండు సమపాళ్ళలో కుదిరాయి. ఊరికి అభిమానంతో గెలిపించారా? మాకేదో చేస్తాడు, మాకు ఈయన వల్ల కాస్త ప్రయోజనం జరుగుతుంది, మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని గెలిపించారా? మాలో ఒకడు, మా కష్టం తెలిసిన వాడు మాతో పాటు ఉంటాడు అని గెలిపించారు. సరే, మీ వాళ్ళతో పాటు ఉంటాడు, మాలో ఒకడు, మా కష్టం. మరి ఆ కష్టాలను ఏం తీరుస్తున్నారు మీరు? వారితో పాటు ఉంటున్నాను. దాదాపు ఈ 1 year కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రతిపక్ష పార్టీ గళాన్ని వినిపిస్తూ. ఎక్కడ వినిపిస్తున్నారు? అన్ని చోట్ల. ముఖ్యంగా ఎక్కడైతే మీరు వినిపించాలో, ప్రజలు మిమ్మల్ని ఏం ఆశించి పంపించారు అసెంబ్లీకి, అసెంబ్లీలో మీ గళాన్ని, అసెంబ్లీ సమావేశాల సమయంలో మీ గళాన్ని వినిపించాలి. ఎక్కడో టీవీ ఛానళ్ళలోనో డిబేట్లలోనో కాదు కదా. మరి ఆ అసెంబ్లీకే వెళ్ళలేకపోతున్నారు కదా, మరి ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా వెళ్తాం సార్. నాగరాజ్ సార్, ఒక విషయాన్ని తమరు గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష పార్టీ అంతే కదా. మీ స్థానం 40% ఓటింగ్ కాదు, ఇక్కడ సీట్లు. మీరు అది చూడండి, ఓటింగ్ తోనే మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో మీ నాయకుడు కావచ్చు, సీట్లు, ఓట్లతో ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ నిర్ణయించడం లేదు. సీట్లతోనే అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంటులో కావచ్చు, సీట్లతోనే ప్రతిపక్ష పార్టీ. మీకు డెఫినేషన్ ఎక్కడా రాసలేదండి. లేదా? ఎక్కడా లేదు. చెప్పండి. కాదు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రతిపక్ష పార్టీ ఏపీలో ఉందా? ఉంటే పేరు చెప్పండి. రెండవది, ఈ పార్టీలన్నీ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ బ్యాంక్ కన్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏదన్నా పార్టీ ఉందా ఈ 5 పార్టీల్లో? చెప్పండి. మూడవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రజల పక్షాన పోరాడేటటువంటి, ప్రశ్నించేటటువంటి గొంతుక ఉందా? ఇది చెప్పండి ముందు. ప్రతిపక్ష పార్టీ పాత్ర మాదా కాదా అనేది ప్రజలు తెలుసు. రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా. నేనే కన్నెర్ర చేస్తే నీకున్న ప్రతిపక్ష హోదా కూడా వెళ్ళిపోతుంది అని నాడు అసెంబ్లీలో అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఓకే, కూల్, మీరు చెప్పేది విన్నాను కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి ఏ డెఫినేషన్తో ఆ రోజు అన్నారు అనేది మీరు ఆలోచించాలి. ఇంకొకటి, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే, అసెంబ్లీలు అంటే శాసనసభను బాయ్కాట్ చేస్తున్న మీరు శాసన మండలిలోకి మీ వాళ్ళు ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నారు? మేము అడుగుతుంది ఏంటి? మొట్టమొదటి మీరు అడిగినట్టు నేను కన్నెర్ర చేస్తే ఎస్ నిజమే. 23 మందిని సంతలో పశువుల్లాగా మా ఎమ్మెల్యేలను కొన్నదెవరు, తీసుకుందెవరు? ఓకే, ఇదే చంద్రబాబు నాయుడు. ఓకే,
సో అదే పరిస్థితి నీకు మేము కావాలంటే చెయ్యగలము చెప్పటానికి ఆ మాట మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఉండదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సార్, ఏ డెఫినేషన్ తో అన్నారు? ప్రతిపక్ష హోదాకి ఒక నిర్వచనం అనేది నేను అదే చెప్తున్నా. మా 23 మందిని తీసుకుంటే వారికి వచ్చిన సంఖ్య 23. ఆ 23 మందిని మీరు కొన్నట్టుగా కొంటే మీ పక్కన ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడు, మీరు ప్రతిపక్ష నాయకుడిగా కూడా రాలేరు అని చెప్పటానికి ఆ మాట ఎందుకు ఉదాహరణ అనుకోకూడదు? 23 మందే కదా, 23 మందే కదా. సంఖ్యాబలాన్ని తగ్గిస్తే ప్రతిపక్ష హోదా ఉండదు అనే ఒక నిర్వచనంతో జగన్మోహన్ రెడ్డి గారు అది మీరు అనుకుంటున్నారు, అది మీరు అనుకుంటున్నారు, మేం కాదు. అది మీరు అనుకుంటున్నారు. మీరు కొన్నట్టు 23 మందిని మీరు తీసుకున్నట్టు మేము తీసుకుంటే ఇవాళ మీ పక్కన ఒక్కడు కూడా నిలబడని చెప్పడానికి ఆ మాటను ఉపయోగించారు. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి అంటే ఇప్పుడున్న 11 మందిలో 10 మందిని మేము కొంటే ఏంటి పరిస్థితి అని ఈ రాష్ట్రంలో పాటు ఈ దేశంలో అనేక సార్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకి ఈ మ్యాజిక్ నంబర్ రాలేదు. ఒక్క సీటు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రను పోషించినటువంటి పార్టీలు ఉన్నాయి, ఆ పాత్రను పోషించేలాగా చేసినటువంటి అధికార పార్టీలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఒక పిఎస్సి చైర్మన్ పదవిని కూడా ప్రతిపక్ష పార్టీకి ఇవ్వకుండా లాగేసుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్ష హోదానా లేదు అంటే ప్రతిపక్ష పాత్ర అంటారు. పిఎస్సి చైర్మన్ అనేది దీనికి ఏం సంబంధం సార్? ప్రతిపక్ష హోదాకి ఏం సంబంధం లేదండి. మీరు ఒక్కసారి భారతదేశ చరిత్ర చూసుకోండి. భారతదేశ చరిత్రలో గతంలో ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వారికి ఇచ్చేవాళ్ళు, తర్వాత ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఇచ్చేవాళ్ళు పిఎస్సి చైర్మన్. ఇవాళ ఏ పార్టీకి ఇచ్చారు? జనసేన పార్టీకి ఇచ్చారు. అది ప్రతిపక్ష పార్టీయా? మరి వారి ఉద్దేశం చాలా క్లియర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయటం, వారి ప్రస్తావనని, వారి ప్రాతినిధ్యాన్ని లేకుండా చేయడం. అసెంబ్లీ సమావేశాలు ప్రతిసారి మీకు పంపిస్తున్నారు కదా, ఆహ్వానాలు పంపిస్తున్నారు కదా, మీరే వెళ్ళట్లేదు. అసెంబ్లీ అంటే శాసనసభను బాయ్కాట్ చేస్తున్న మీరు శాసన మండలిని ఎందుకు బాయ్కాట్ చేయలేకపోతున్నారు? అంటే అక్కడ మీకు మెజారిటీ ఉంది, అక్కడ గట్టిగా మాట్లాడతాము, మండలి చైర్మన్ మా పార్టీ నాయకుడే కాబట్టి మోషన్ రాజు గారు మాకు చెల్లుబాటు అవుతుంది, శాసనసభలో మాకేం చెల్లుబాటు కాదు అంటే ఒక ఈగో ఫీలింగే కదా? కాదండి, కాదు. మా పాత్రని బలంగా పోషించడానికి సిద్ధపడి ఉన్నాం. శాసనసభలో మేము అడుగుతుంది ఏంటి? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా, సింగిల్ ప్రతిపక్ష పార్టీగా. మీరు అన్నట్టు మ్యాజిక్ నంబర్ కూడా మ్యాటర్ అవుతుంది. ఎప్పుడంటే అపోజిషన్ లో 2 పార్టీలు ఉండి ఆ 2 పార్టీలు ప్రతిపక్ష హోదాను అడుగుతున్నప్పుడు 2 పార్టీల్లో మ్యాజిక్ నంబర్ ఎవరికుంటే వారికి ఇస్తారు. ఇక్కడ ఉంది ఏకైక పార్టీ, సింగిల్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేహి అనట్లేదు, మా హక్కుని ఇవ్వమంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, మీరు చట్టాలను న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నారు. దేహి అనడం ఎందుకండి? ఒక సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలు మీకు ఇచ్చిన హక్కుని అసెంబ్లీలో మీ వాక్కు నుంచి ఎందుకు వినిపించలేకపోతున్నారు? అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడాలా? అంటే బయట అసెంబ్లీ బయటనో లేదంటే నియోజకవర్గాల్లో మాట్లాడే బదులు ఆ మాట్లాడే అసెంబ్లీలో 1 నిమిషం చాలు కదా. మీ మైక్ కట్ చేసినా, మీకు ఇచ్చిన సమయం తగ్గించినా ప్రజలు చూస్తారు అక్కడ. అరే చూడు, అధికార కూటమి ఎలా చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఇబ్బంది పెడుతుంది, కనీసం వాళ్ళని మాట్లాడివ్వడం లేదు, మా సమస్యలను ఎలుగెత్తి చాటాలన్నా కూడా వాళ్ళు అడ్డుపడుతున్నారు, ఇదే విధమైన నీతిని ప్రజలు ఆలోచిస్తారు. మరి మీరు ఆ కోణంలో ఆలోచించుకోకుండా ఎంతసేపు మాకు ప్రతిపక్ష హోదా ఏంటి, మాకు ప్రతిపక్ష హోదా ఏంటి అని అడగడం ఎందుకు? చేస్తే మొత్తం మండలిని బాయ్కాట్ చేయండి, శాసనసభను బాయ్కాట్ చేయండి. దీని మీద వివరణ ఇవ్వడానికి కొంత సమయాన్ని ఇవ్వండి మీరు, దయచేసి. చాలా ఇస్తా, తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభకి వెళ్ళని సందర్భం ఏది? మీరు మొట్టమొదటి గమనించండి. ఇప్పటికే 2 టర్మ్స్లో మాత్రమే శాసనసభ నడిచింది. మొదటిసారి మేము వెళ్ళాం, మేము గవర్నర్ గారు ప్రసంగిస్తుండగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద గళమిప్పాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, నడి రోడ్డు మీద కొబ్బరికాయలు నరికేటటువంటి కత్తితోటి మనుషుల్ని నరుకుతున్నారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, దీని మీద స్పందించండి అని మేము శాసనసభలోనే కదండి మాట్లాడింది. పోలేదని మీరు బట్టగాచి పైన వేస్తే ఎలాగా? రెండవది, మేము ప్రమాణ స్వీకారం చేసింది శాసనసభలోనే కదా సార్, వెళ్ళలేదని ఎలా అంటారు? మొదటి రోజు వెళ్ళి మూడవది గవర్నర్ యొక్క స్పీచ్, అది కూడా చెప్పారు. ఆయన ప్రసంగానికి వెళ్ళడము మరుసటి రోజు నుంచి అటు నుంచి అట్టే కదా. కాదు. రెండవసారి
శాసనసభ నిర్వహిస్తున్నప్పుడు బడ్జెట్ అనేది సంపూర్ణ బడ్జెట్ ప్రకటించాలి. వీళ్ళు టెంపరవరీ బడ్జెట్ని ప్రకటించి దాని మీద చర్చ జరిపే సందర్భంగా కూడా మేమందరం వెళ్ళి ఆ రోజు కూడా గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మాట్లాడింది శాసనసభలోనే కదండి. ఆ తర్వాత ప్రసంగాలకు మాత్రమే వెళ్ళి అటు నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు అంటున్నా నేను. పూర్తి స్థాయి సమావేశాలు ఎందుకు పాల్గొనడం లేదో చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మా అధినాయకులు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద గళమెత్తాలంటే ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండాలి. ప్రతిపక్ష హోదా ఉంటే తగినటువంటి సమయం మాకు కేటాయించబడుతుంది. కాబట్టి మాకొచ్చేటటువంటి సమయంలో మాకిచ్చినటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడగలుగుతాం. అదే మీరు ఆ హోదా ఇవ్వకపోతే మీరిచ్చినటువంటి 1 minute ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకి చెప్పే విధంగా మేము చేయలేకపోవచ్చు. కాబట్టి మాకు సమయం ఇవ్వండి అని మా హక్కుని మేము అడిగాం. రెండవది, వారు ఇవ్వకపోయినా కూడా మేము పోరాటం న్యాయస్థానాల ద్వారా చేస్తున్నాం. ఎందుకు? పోవాలని కదా, ఎగ్గొట్టాలని కాదుగా. మేము అడుగుతుంది న్యాయస్థానాలని. ఏమని అడుగుతున్నాం? మేము శాసనసభకు వెళ్ళి మా ప్రశ్నలు వేసే సమయాన్ని మాకు కేటాయించేందుకు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నాం. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ శాలరీల కోసమో జీతభత్యాల కోసమో లేకపోతే వారు ఇచ్చేటటువంటి అలవెన్సెస్ కోసమో వెళ్ళట్లా, మేము అడగట్లేదు. మేము అడుగుతుంది ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సమయం ఇవ్వమని అడుగుతున్నాం. ఏంటి నీకు భయం? 11 మందిని ఎదుర్కోలేరా? మీకెందుకు భయం? 164 మంది ఉన్నారు కదా మీరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే వేదికగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఇదే వేదికగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. మీకు నోర్లు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయి, మీరు మాట్లాడగలుగుతారని మీరు అనుకుంటున్నారు కదా. 11 మందికి ప్రత్యేకంగా మా సమయాన్ని మాకు ఇవ్వడం వల్ల మీకు జరిగే నష్టం ఏంటి? ఏం భయపడుతున్నారా? ప్రత్యేకంగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు నష్టపోతారు. ఈ రాష్ట్రంలో స్థితిగతుల మీద పరిస్థితుల మీద మా గళాన్ని ప్రజలకి చేరవేస్తామని మీ భయం కాకపోతే ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వకూడదు? 11 మందిమే కదా. ఒకటే, ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు, 11 స్థానాలకు పరిమితం చేశారు. ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఓటర్లే దేవుళ్ళు, వాళ్ళే ముఖ్యం. 23 మందిని ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశాన్ని చీకొట్టారా? లేదు, 23 మంది. ఇక మీకు 11 అంటే ఒకసారి చీకొట్టినటువంటి పార్టీ అని అది దాంట్లో సగభాగం కూడా లేదు కదా. 11 స్థానాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెంది అసెంబ్లీకి వెళ్ళి మీకు ఎంత సమయం ఉంటే అంత సమయం మాట్లాడుకొని, అవసరమైతే అసెంబ్లీ బయట మీడియా పాయింట్లు ఉంటాయి, బయట ఉంటాయి, మీ గళాన్ని వినిపించుకోవచ్చు. అది పక్కన పెట్టేసి చట్టాలను ఆశ్రయించి న్యాయస్థానాలను ఆశ్రయించి మాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అంటే ప్రజలు ఇవ్వని దాన్ని చట్టాల నుంచి తెచ్చుకోవాలని చూస్తారా మీరు? సార్, చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినప్పుడు తనకు వచ్చినటువంటి ఓటింగ్ అని చూడండి. ఎన్ని స్థానాలు వచ్చి ప్రతిపక్ష హోదా అయితే దక్కింది కదా. ఓటింగే ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని మ్యాజిక్ నంబర్ అంటే ఓటే. ఎంతమంది మనల్ని ఇష్టపడ్డారనేదే మ్యాటర్ తప్ప ఎన్ని నంబర్స్ వచ్చాయనేది మ్యాటర్ కానే కాదు, గుర్తుంచుకోవాలా. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు అధికారంలో ఉన్నటువంటి వారికి మధ్య తేడాని గమనించండి. 6% 5% మారేటటువంటి అధికారమే పరమావధి అని మీరు అనుకుంటే, ప్రజలు వేసినటువంటి ఓట్లకు విలువ లేదు అని మీరు మాట్లాడితే, ప్రజలు కట్టబెట్టినటువంటి 40% పర్మనెంట్ ఓటింగ్ శాతం వైఎస్ఆర్సీపీకి ఉన్నా కూడా ప్రతిపక్షానికి పనికి రాము అని మీరు అనుకుంటే, ప్రజలే సరైనటువంటి తీర్పు మరొకసారి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తారు. రెండవది, మీరు అన్నటువంటి ప్రజలు ఆ రోజు వాళ్ళకే పరిస్థితి ఇస్తారు, మీకే పరిస్థితి ఇస్తారు. ఓకే, 23 స్థానాలకు వచ్చినారు కూటమితో. వాళ్ళు 133, మొత్తం 164 వచ్చారు కూటమిగా తీసుకుంటే. ఓకేనా, 23 నుంచి 151 నుంచి మీరు 11కు పోయారు. మీరు 11కు పడిపోయారు. మరి నెక్స్ట్ ప్రజలు వాళ్ళకి ఎలాంటి, కూటమికి ఎలాంటి తీర్పునిస్తారు, కూటమిని కూడా మళ్ళీ చీ కొడతారా లేదా అనేది మనం వెయిట్ చేయాలి. అది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది కూడా మనం వెయిట్ చేయాలి కదా. 29కి చూద్దాం. మీకు పట్టం కట్టి మళ్ళా 170 మీరు అనుకుంటారు, వై నాట్ 175 అంటున్నారు కదా. ఆ 175 ఇస్తారా, లేకపోతే ఇంకా తగ్గించి వాళ్ళకే పరిస్థితి ఇస్తారని ప్రజలే న్యాయ నిర్ణేతలు. అప్పుడు చూద్దాం. ఓకేనా సార్, దీని మీద ఒక 2 విషయాలు ప్రజల్లో కూడా ఈ చర్చ పోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి
పార్టీని తీసుకున్నప్పుడు అప్పుడున్నటువంటి సంఖ్య ఎంత అండి? 175 పైన సీట్లు కలిగినటువంటి పార్టీని రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 23 సీట్లకి పడవేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 ఉన్నప్పుడు అది Yes. ఇక్కడ వచ్చింది 175. ఎస్ సార్, Okay. కరెక్ట్ 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 ఒప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఉన్నా కూడా ఈ రోజు వరకు చెప్పుకోవటానికి నా పథకం, నేను తెచ్చినటువంటి పథకం అని చెప్పడానికి ఒక పథకం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక రైతు భరోసా, ఒక సచివాలయ వ్యవస్థ, ఒక అమ్మఒడి, ఈరోజు వీరు కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర మా సొంతం. ఆ ఫలాలను తిన్న ఘన ప్రజలు ఏం చరిత్ర చేశారు? మా సొంతం. ఆ ఫలాలను ఆస్వాదించి తిన్న ప్రజలు ఏం చేశారు? 100% నేను ప్రజలు ఒప్పుకుంటా. నవరత్నాలను అమలు చేయడంలో జగన్ అంటే 90% పైగా ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. నేను కాదలేదు. అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతులకు ఇచ్చిన సర్వీస్ అంతా ఇంత కాదు. ఒకే వైద్యం విషయంలో ఆయన తీసుకున్న చొరవ కావచ్చు, విద్య విషయంలో ఆయన తీసుకున్న కొత్త కొత్త సంస్కరణలు, ఇవన్నీ నేను ఒప్పుకుంటా. అన్ని ఫలాలను చాలా చక్కగా ఆస్వాదించి తీసుకున్న ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏం చేశారు సార్? ఈ తీర్పులో అనేక అనుమానాలు ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను. 2019లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి కాలేదు. 2024 మళ్ళీ అవే అనుమానాలు వచ్చాయి. అందుకే దాని మీద ఎక్కువ నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు. ప్రజలు ఓట్లు వేయకుండానే 40% రాలేదు. Yes, yes, yes. అది కూడా ఇంపార్టెంట్. Yes. మూడవది, ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి అసత్యపు ప్రచారం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఫిలాసఫీ అయినటువంటి గోబెల్స్ ప్రచారం, ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజం చెయ్యొచ్చు అనేటటువంటి గోబెల్స్ సిద్ధాంతాన్నే తన పొలిటికల్ ఫిలాసఫీగా మార్చుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఒక విష ప్రచారాన్ని ప్రజలపై రుద్ది గెలుస్తూ వచ్చాడు. అదే ప్రచారాన్ని మా 2019 నుంచి 24 మధ్యలో మేము చేసినటువంటి పరిపాలన మీద కూడా రుద్దారు. దాంతోపాటు అలవి కానటువంటి హామీలు, అసత్యపు ప్రచారాలు, ప్రజలకి కోట్ల రూపాయల డబ్బుని నేను ఉచితంగా దారాదత్తం చేస్తానని చెప్పినటువంటి హామీలు, ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు, వీటన్నిటిని కూడా ప్రజలు నమ్మారు. నమ్మి కొంత ఓట్లు వేసినటువంటి మాట వాస్తవం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సుపరిపాలన ఒక పక్కన, చంద్రబాబు నాయుడు గారి సహజ శైలిలో జరుగుతున్నటువంటి సినీ పక్తులో, సినీ వ్యవహారం లాగా జరుగుతున్నటువంటి పరిపాలన ఒకవైపున, ఇవి రెండు బేరీజ్ వేసుకుంటున్నటువంటి ప్రజలు ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాము అనేటటువంటి ఆలోచనలో పడ్డారు అనేది గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలనే కంటిన్యూ చేస్తున్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేయలేకపోయినా చేస్తానని అబద్ధాలు చెప్తున్నారు. ఇంటింటికి గడప గడపకి మా ప్రభుత్వం, మన ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చినటువంటి, మేము ప్రజల్లో ఉన్నటువంటి వ్యవహారాన్నే మళ్ళీ కొత్తగా మంచి ప్రభుత్వం అని ఈ ముంచే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. అంటే ఒక ట్రెండ్ సెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాదనలేనటువంటి వాస్తవం. మీరన్నట్టుగా అసెంబ్లీకి వెళ్ళడానికి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి పిలుపు మేరకు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళతాం, మా గళాన్ని వినిపిస్తాం. రెండవది, ప్రజలకి ఏం చేశామనేది ఇంపార్టెంట్. ఏ నాయకుడికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే, ఇంత సుదీర్ఘ రాజకీయ విశ్లేషకులుగా, పత్రికా రంగంలో అనుభవం కలిగినటువంటి మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే వినపడేటటువంటి ఆ జనసంద్రం మధ్యలో వచ్చేటటువంటి కేరింతలు కానీ, వారిలో వచ్చేటటువంటి చైతన్యం కానీ, ఉరకలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చేటటువంటి జన సైనికులు కానీ చంద్రబాబు గారికి ఉన్నారా?
ఇదే జన నిజమైనటువంటి సైనికులు అంటే వాళ్ళని అంటారు కదా, మళ్ళీ మీరు తీసుకున్నారు లైన్. అంటే సైనికులు అంటే భారతదేశంలో కూడా సైన్యం ఉంటుందండి. అదే సినీ వ్యవహారం నడుస్తూ వాళ్ళు ఉంటుంది దేశం కోసం కాబట్టి పోరాటం చేసేవాళ్ళు, వారు కూడా వీళ్ళు సైనికులే. నాయకుల కోసం చేసేవాళ్ళు. మరి జనసేనకి ఎలా ఇస్తారు సైనికులు అనేటటువంటి వాళ్ళు ట్యాగ్ లైన్? తీసుకుంటారు కదా లైన్, జన సైనికులను వాళ్ళు తీసుకుంటారు కదా. తీసుకున్నంత మాత్రాన్ని ఇవ్వరు కదా. జనం కోసం ఎవరైతే వస్తారో జగనన్న వెంట ఉండేటటువంటి మేమంతా కూడా జగనన్న ఎవరైనా జనం సైనికులమే. కోసం వచ్చేవాళ్ళే. చంద్రబాబు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారైనా, వీళ్ళందరూ కూడా జనం కోసం వచ్చిన నాయకులే, జనం మెచ్చిన నాయకులే వీళ్ళందరూ కూడా. ఎవరు కాదని లేనిది. జనం మెచ్చిన మీరు నాయకులు భారతదేశం కాదు. బార్డర్లో ఉండే సైనికుల గురించి వాళ్ళని ప్రాణాలను అడ్డుపెట్టి వాళ్ళు దేశం కోసం పోరాటం చేసే వాళ్ళు. వీళ్ళు ఎందుకు లేని నాయకుల కోసం, నాయకుల మెప్పు కోసం ఉండేవాళ్ళు, వాళ్ళు వేరే లేదు. నాగరాజ్ సార్, ఆ. జనాలు మెచ్చిన నాయకులు అంటే వీళ్ళని నేను ఒప్పుకోను. ఆ. ఎందుకంటే జనాలు మెచ్చిన పరిస్థితి ఎక్కడా కనపడదు. ఓకే. మొన్నే రీసెంట్గా గుంటూరులో ఒక సభలో చూశాను నేను. గుంటూరులో డ్రగ్స్ మీద పోరాటం అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళితే పోలీసులు విలేకరులు తప్ప జనాలు ఎక్కడా కనపడలా. రోడ్డు మొత్తం ర్యాలీలాగా చేసినట్టున్నాడు. మీరు ఆ విజువల్స్ మీ దగ్గర ఉంటే వేయండి. జనాలు ఎక్కడ కనపడలా. జనం మెచ్చిన నాయకుడికి జనాలు ఎప్పుడు బ్రహ్మరథం పెడతారు. జనాన్ని మోసం చేసినటువంటి నాయకుడు అనండి కరెక్ట్గా చంద్రబాబు గారికి సూట్ అవుతుంది. ఎందుకంటే భవిష్యత్తుకు గ్యారంటీ అని బాండ్లు ఇచ్చాడండి మొన్నటి ఎలక్షన్స్లో. ఎందుకు ఓటమి పాలయ్యారు, జనాలు మిమ్మల్ని చీత్కరించుకున్నారని మీరే పదే పదే అంటున్నారు. మోసం చేసినటువంటి నాయకుడిని పక్కన పెట్టుకొని నమ్మినటువంటి ప్రజల్ని మీకు ఓట్లేయలేదు కదా అంటున్నారు. నమ్మింది ఎవరు, నమ్మించింది ఎవరు? పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. పెడతానని చెప్పారు కాబట్టి కొంతమంది నమ్మారు, పేదలు నమ్మారు. ఇంకా పథకాలు వస్తాయేమో, జగనన్న ఇచ్చారు కదా 2,75,000 కోట్ల రూపాయలని డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ప్రజలకి అందించగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా కేవలం 3 సంవత్సరాల నార్మల్ పరిపాలనలో. 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయిన తర్వాత. సో ఒక్క సంవత్సరానికి దాదాపు 1,00,000 కోట్లు, 2,75,000 కోట్లు. అంటే కరోనా సమయంలో ఎలాగూ లాభాలు రాలేదు కాబట్టి వచ్చినటువంటి పన్నులు కానీ ఇవన్నీ కూడా కేవలం 3 సంవత్సరాల్లో వచ్చి ఉంటాయి కాబట్టి 3 సంవత్సరాల్లో 2,75,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు కరోనా కూడా లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు కదా, ఇంకా ఇస్తాడేమో. 2 పిల్లలుంటే 2కి ఇస్తానంటున్నాడు, 3 ఉంటే 3కి ఇస్తానంటున్నాడు. ఇస్తాడేమో, బాగా చేస్తాడేమో అని కొంతమంది నమ్మారు, ఓట్లు వేశారు. సో నమ్మకం అనేది అది సహజ లక్షణం, మనిషి యొక్క సహజ లక్షణం. తల్లికి 100 ఎంతమంది ఉంటే అంత పెద్ద పిల్లలకి ఇచ్చారు కదా. ఎక్కడిచ్చారండి? యుడైస్ రిపోర్ట్ ప్రకారం 87,160,000 మంది పిల్లలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వీరేం దానికి కొత్త భాష్యం ఏం చెప్పారంటే, ప్రీ ప్రైమరీ స్కూల్ని అంగన్వాడీలో ఉన్న పిల్లలకి మేము ఇస్తానని చెప్పలేదు కాబట్టి యుడైస్ రిపోర్ట్ ప్రకారము ఆ పిల్లల్ని కూడా దాంట్లో చేర్చారు కాబట్టి నంబర్ సంఖ్య పెద్దగా కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ తప్పుగా ప్రచారం చేస్తుందని లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ ట్విట్టర్లో కూడా వేశాడు. ఇదే పెద్ద మనిషి అదే ట్విట్టర్లో 5 మంది ఉంటే 5 మందికి ఇచ్చామని వాళ్ళ నంబరు, వాళ్ళకి వేసినటువంటి ట్రాన్సాక్షన్స్ స్క్రీన్ షాట్స్ కూడా దానిలో పెట్టాడు. నేను అడుగుతున్నా లోకేష్ గారికి, ఒక విద్యాశాఖ మంత్రివయ్యా నువ్వు, బొద్దెంకల భోజనం పెడుతూ 10వ తరగతి ప్రశ్నపత్రాలు సరిదిద్దడంలో ఫెయిల్ అవుతూ, ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు లీకేజీలు చేస్తూ, అబద్ధాలు చెప్పడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెడతావు. యుడైస్ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లల విద్యార్థుల సంఖ్య అంతా 4,90,000 మంది. ఒకవేళ నువ్వు దాన్ని తీసేసినా కూడా 82 లక్షల మంది పిల్లలకి 15,000 చొప్పున నువ్వు రిలీజ్ చేయాలంటే ఎంత రిలీజ్ చేయాలి? నువ్వు ఇచ్చిన సంఖ్య ఎంత? ఇవాళ నీ యొక్క నాయకులు చెప్తుంటారు 62,000 మందికి ఇచ్చాము అని. మరి 62 లక్షల మందికి ఇచ్చామని. మరి 20 లక్షల మంది ఎవరిని తీసేసావు నువ్వు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేశారనే అనుమానం ఉన్నటువంటి వారిని తీసేశావు అని మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఎక్కడ మీరు ఇచ్చారు? ఇవాళ పెన్షన్ పథకం 2,60,000 మందిని తొలగించేశారు. 2,60,000 మందిని తొలగించేసి అదే డబ్బునే, ఆ ఇస్తున్నటువంటి 3,000 డబ్బునే వీళ్ళకి 1,000 పెంచి నువ్వు ఇవ్వడం తప్ప కొత్తగా నువ్వు కేటాయించింది ఎంత? యుడైస్ రిపోర్ట్ ప్రకారం తల్లికి వందనం ఇవ్వాలంటే 13,000 కోట్లు ఇస్తే తప్ప సంపూర్ణంగా ఇవ్వలేవు. ఇవాళ నువ్వు రిలీజ్ చేసింది 8,747 కోట్లు.
దాన్ని కూడా సంపూర్ణంగా ఇచ్చే ప్రసక్తే లేదు, ఎవరు. ఎందుకంటే ఆల్రెడీ జల్లెడ బట్టి తీసేస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమాననో సానుభూతి పరుడనో ఓటేసినటువంటి వ్యక్తనో వీళ్ళకి అనుమానం వస్తే వాళ్ళని తొలగించేస్తున్నారు. వీళ్ళ కుటుంబాలలోనే లేదా వాళ్ళ నాయకులు చూపించినటువంటి కుటుంబాలలోనే 1కి 4 ఇచ్చేసి ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇది వాస్తవం కానే కాదు. వారు ఇచ్చినటువంటి 2 పథకాలు అవి కూడా అసంపూర్తిగా. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తానన్నాడు. 2,000 రూపాయలు కట్ చేసి 13,000 రూపాయలు ఇస్తే అమ్మఒడి అర్ధవడి అయిందని ఈ అర్ధనాలడిచితో మాట్లాడినటువంటి ఈ లోకేష్ గారు ఈరోజు 2,000 కట్ చేసావు కదయా, ఏమి పెట్టావు నువ్వు కొత్తగా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు తీసుకోవడంలో ఎడ్యుకేషన్ ఇకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి వాటిని ఉపయోగించాడు. నాడు నేడు కింద వాటిని ఉపయోగించాడు. డిజిటల్ క్లాస్ రూమ్స్ని పెట్టాడు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. క్లాస్ రూమ్స్లో ఫర్నిచర్ మార్చాడు. బాత్రూమ్స్ నిర్మాణం చేశాడు. శిథిలావస్థ స్థితిలో ఉన్నటువంటి స్కూల్స్ని కొత్తగా నిర్మించాడు. గ్రామాల్లో స్కూల్స్ లేని చోట నాడు నేడు కింద బడులు నిర్మించాడు. వీటన్నిటి ఖర్చు చేశాడు. ఆ 2,000 రూపాయలు కట్ చేసిన దాన్ని కూడా నువ్వు విమర్శించావు. ఇవాళ మీరేం చేశారు ఈ 1 ఇయర్లో? ఎందుకు మీరు 2,000 కట్ చేశారు? ఇది తల్లికి వంచన కాదా, నయవంచన కాదా, మోసం కాదా? ఇలాంటి మోసం చేసేటటువంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించేదని నేను మీ ద్వారా అడుగుతున్నా. ఓకే చూద్దాం, మీరు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు దీని గురించి ఏం ఆలోచిస్తారు మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు భక్తుడు. ఎస్, గట్టిగా చెప్తారు ఈ మాట. 100%. మరి జగన్మోహన్ ఇంతకంటే గట్టిగా చెప్పేదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా నిందిస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా ఖండిస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎవరినైనా. మరి పిఠాపురంలో అనుకుంటా, పిఠాపురం సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి లేకపోతే నీకు దిక్కే లేదు, నువ్వు ఇక జీవితంలో సీఎం కాలేవు అది అని పెద్ద ఎత్తున విమర్శించారు. విమర్శించిన తర్వాత పార్టీ మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి ఖండించమనింది. ఎవరు నన్ను ప్రెస్ మీట్ పెట్టి ఖండించమని చెప్పలేదు, బట్ నేను ఖండించాను. ఎక్కడ ఖండించారు? అక్కడ జూపిడి గారు మాట్లాడారు, మీ జిల్లాలో మిగతా నాయకులు మాట్లాడారు, మీరెక్కడ మాట్లాడారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకాశం జిల్లాలో నేను వన్ ఆఫ్ ద మెంబర్గా, వన్ ఆఫ్ ద పార్టీ అభిమానిగా ప్రతి విషయం మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఖండిస్తుంది. నేను సీక్రెట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బాలినేని గారి యొక్క విమర్శలకు ప్రతి విమర్శలు మీరు ఏం చేశారు? బాలినేని గారు వ్యక్తిగతంగా నేనైతే మాట్లాడలేదు, ఇది 100% వాస్తవం. బట్ నేను ఇమీడియట్గా ఖండించాను, వేదికల మీద ఖండించాను, పర్సనల్గా కాదు, వేదికల మీద ఖండించాను. మాట్లాడాలి కదా. మీరు ఒక భక్తుడుగా మీ దేవుణ్ణి తూలనాడితే నువ్వు జీవితంలో సీఎం కాలేవు, రాజశేఖర్ రెడ్డి లేకపోతే నీకు బతుకే లేదు అన్నట్టుగా మాట్లాడితే మీరు మాట్లాడాలి కదా. ఖచ్చితంగా మాట్లాడతాం సార్, ఎవరినైనా మాట్లాడతాం. బాలినేని గారి మీద ఎందుకు అంత ప్రేమ? ఏం దేవుడిని తిట్టినా కూడా బాలినేని గారికి మీరు ఎందుకు అంత? సార్, చాలా స్పష్టంగా చెప్తున్నాను, అది ఎవరినైనా ఖండిస్తాం, ఎవరితో అయినా విభేదిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ బాలినేని గారు చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీని, మమ్మల్ని బాధ పెట్టాయి. ఇమీడియట్గా వేదికల మీదే ఖండించాను. అంతే. ఎస్. ఓకే. ఇకపోతే మీరు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, విధానాలు నచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ విధానాలు వచ్చారు. ఆ తర్వాత మీరు బాలినేని గారి వెంట ఆయన అనుచరుడుగా నడిచేవారు. అధికార ప్రతినిధి కావాలనే ఒక తలంపు వచ్చినప్పుడు బాలినేని గారు కూడా దానికి పెద్దగా సపోర్ట్ చేయలేదు మీకు. అంటే వేస్ట్, నువ్వు అది చేయలేవులే, చాలా ఇబ్బందికర పరిస్థితి అన్నట్టుగా కాస్త అలా మిమ్మల్ని సముదాయించి పక్కన పెట్టారు. అయితే అదే స్థాయిలో మిమ్మల్ని పైకి తీసుకెళ్ళింది మీకు అంటే యనమల నాగార్జున యాదవ్ అనుకుంటా, జీవీడి గారిని కల్పించడం, వారి నుంచి మీకు ప్రోత్సాహం రావడము, రాజకీయంగా మిమ్మల్ని ఇక్కడ ప్రోత్సహించింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. పార్టీలో మీకు అధికార ప్రతినిధినిచ్చి మీకు ఒక వాయిస్ని, ఒక వేదికను కల్పించి మీరు మాట్లాడడానికి అవకాశం కల్పించి జీవీడి కృష్ణమోహన్ గారు. ఓకేనా? ఈ ఇద్దరు కూడా మీ ఎదుగుదలకు ఉపయోగపడ్డారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరూ లేరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా కొనసాగారు, పదవి అనుభవించారు. జీవీడి గారు కూడా ఒక స్థాయిలో పదవిని అనుభవించి
ఆయనకు పెద్ద పీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థాయిలో ఉన్న ఆయన ఫలితాలు వెళ్ళిన వెంటనే అలా వెళ్ళిపోయాడు ఆయన. ఈ ఇద్దరు లేరు, మీరు మాత్రం వైసీపీలో ఉన్నారు, ఏంటి సార్? నేను ముందే చెప్పాను, వ్యక్తిగతంగా నేను ఎవరిని మాట్లాడలేదు, అది నా యొక్క విధానం కూడా కాదు. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తుడని చెప్పాను నేను, అభిమానినని చెప్పలా. కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా జగనన్న వెంట చిట్ట చివరి అడుగు వరకు వేస్తా. ఇది వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు కాదు, నా మనస్ఫూర్తిగా మనస్సాక్షితో చెప్తున్నా. ఇంతకంటే కష్టకాలం ఏమీ లేదు కదా. మరి జీవితంలో సంపాదించుకున్నదంతా కూడా ఎలక్షన్స్కి ఖర్చు పెట్టుకున్నాం. ఈరోజు ఎంతో ఖర్చు పెట్టాం, అవసరమైనంత పెట్టాం. ఈరోజు జగనన్న గారి వెంట బలంగా నేను చేయగలిగింది చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇదే విధానం చిట్ట చివరి అడుగు వరకు కొనసాగుతూనే ఉంటుంది. అంతేనా? అంతే, మిస్ కాదంటారు. దీనిలో ఎలాంటి స్వార్థ రాజకీయాలకి తావే లేదు. మరి ఈ భక్తుడు కొండేపి నియోజకవర్గం 2009లో మీరు కొండేపి అడిగారు, ఒక 14 పక్కన పెడితే 19లో కూడా కొండేపి అడిగారు. 2024 వచ్చేకి మీరు కోరుకున్న మీ సొంత నియోజకవర్గమైన కొండేపిని మీకు కాకుండా అప్పటి వరకు ఎర్రగొండపాలెం నుంచి గెలిచి మంత్రిగా పదవిని అనుభవించిన ఆదిమూలం సురేష్ గారిని తెచ్చి కొండేపికి ఇచ్చారు, మిమ్మల్ని ఎర్రగొండపాలెం పంపించారు. ఎందుకు? కారణం ఏమంటారు? అది పార్టీ నిర్ణయం. పార్టీకి విధేయుడిగా పార్టీ ఏం చెప్తే అది చేయడమే నా యొక్క బాధ్యత. అదే నేను చేశాను. రేపు పార్టీ ఎలాంటి నిర్ణయం చేస్తే దానికి బద్ధుడినై పార్టీ కోసం పనిచేస్తాను. సరే, పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఎర్రగొండపాలెం టికెట్ తిరిగి తనకే కావాలని ఆదిమూలం సురేష్ గారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మిమ్మల్ని కాదు, ఆయన టికెట్ తెచ్చుకోవాలి, నాకు ఈ కొండేపి వద్దు, నేను చేయలేను, నేను ఎర్రగొండపాలెమే పోతాను అని గట్టిగా కూర్చున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన టికెట్ ట్రై చేస్తున్నారు. ఏ నేపథ్యంలోనే ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఒకవైపు తాటిపర్తి చంద్రశేఖర్ వర్గము, మరొకటి ఆదిమూలం సురేష్ గారు ఒక వర్గంగా విడిపోయి పార్టీ ఆడ భ్రష్టు పట్టిపోతుంది అంటున్నారు. మీరేమంటారు? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద నంబర్ నమోదు చేయబోయే నియోజకవర్గం ఎర్రగొండపాలెం. ఓకే, రాసి పెట్టుకోండి మీరు. ఎవరు పార్టీ ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యం తప్ప చంద్రశేఖర, ఆదిమూలం సురేష అనేది మ్యాటరే కాదు. మరి ఆదిమూలం సురేష్ గారు ఎర్రగొండపాలెం మీద పెద్దగా పట్టుకొని కూర్చున్నారు. సరే, మిమ్మల్ని తప్పించి ఆదిమూలం సురేష్ గారికి అవకాశం ఇస్తే సురేష్ గారి విజయం కోసం మీరు కృషి చేస్తారా? 100%. కొట్లాడుకుంటున్నారు. ఏం లేదు, ఎక్కడ నేను నాగరాజు గారు తమరికి ఈ వేదికగా ఈ రాష్ట్ర ప్రజలకి ఇద్దరికి చెప్తుంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా, జగనన్న భక్తుడిగా, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతనిస్తే, ఎక్కడిస్తే అక్కడ చేయడమే నా యొక్క లక్ష్యం, నా యొక్క బాధ్యత తప్ప ఇంకోటి కానే కాదు. ఎలాంటి బాధ్యత ఇచ్చినా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఆదిమూలం సురేష్ గారికి మీకు ఏం గ్యాప్ లేదంట? ఏం లేదు, బాగా ఉన్నారు, హ్యాపీగా 100%. ఎందుకు సార్, వారు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, నేను కొత్తగా వచ్చినటువంటి వాడిని. ఆయన మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, 15 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఎలా నేను ఆయనతో పోటీ పడతాను? త్రిపురాంతకం ఎంపీపీ విషయంలో అవిశ్వాస తీర్మానం పెట్టి అంతా మీ ఇద్దరి మధ్య కదా పోరు జరిగింది. పోరేముంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది పోరు. తెలుగుదేశం వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంపీపీ కావాల్సినటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అటెంప్ట్ టు మర్డర్ పెట్టి తెలుగుదేశం వాళ్ళు చేశారు. దానిలో ఆదిమూలం సురేష్ గారికి ఏం సంబంధం ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదని మా యొక్క మెంబర్స్ని, ఎంపీటీసీలని సంతలో పశువుల్లా కొన్నారు తెలుగుదేశం వాళ్ళు. సో దానికి ఆయనకి ఏం సంబంధం? ఎంపీపీ ఇప్పుడు మీరే కదా గెలిపించాం. మరి వాళ్ళు వేసినటువంటి పన్నాగంలోనే వాళ్ళనే ఇరికిచ్చాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారితోటే మాకోటే ఎంచుకున్నాం. మనస్ఫూర్తిగా చెప్పండి, ఆదిమూలం సురేష్ గారికి మీకు ఎలాంటి గ్యాప్ లేదు. ఎలక్షన్స్లో కావచ్చు, 2024 సాధారణ ఎన్నికల్లో కావచ్చు, త్రిపురాంతకం ఎన్నికల్లో కావచ్చు, నియోజకవర్గంలో ఆయన తలదూరుస్తున్నారన్న విషయంలో కావచ్చు, పార్టీ అధిష్టానానికి
తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఫిర్యాదు చేశారా లేదా? 100% లేదు, చెయ్యబోను కూడా. ఓకే, మరి అది పార్టీ ఎవరి మిమ్మల్ని- విషయంలో కూడా చేయబోను. మనస్ఫూర్తిగా మాట్లాడండి. పార్టీ మిమ్మల్ని పిలిచి అడిగిందా లేదా? అది ఏంటి విషయము, ఏం జరుగుతోంది అనేది మీరేం చెప్పకుండానే పార్టీ అధిష్టానము మిమ్మల్ని పిలిచి అడిగిందా లేదా సురేష్ గారి విషయం గురించి? సార్, అలాంటి డిస్కషనే రాలేదు. మీకు ఎవరో ఆ టీవీల్లో వేసినటువంటి వాటిని మీరు ఫాలో అయినట్టున్నారు. ఓకే ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గాన్ని ఫాలో పార్టీలో, అవుతా, టీవీలో కాదు, మిమ్మల్ని ఫాలో అవుతా. థ్యాంక్ యూ. అదే మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపులకి, ఎలాంటి విభేదాలకి, మనస్పర్ధలకి తావే లేదు. వైఎస్ఆర్ కూడా కాంగ్రెస్ ఎర్రగొండపాలెంలో ఒక యుద్ధాన్ని చేసుకుంటూ మీరేమో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వెంట వెళ్ళిపోవాలని, ఆయనేమో టీడీపీ వైపు వెళ్ళిపోవాలనేసి ఎవరికి వాళ్ళు దారులు చూసుకుంటున్నారని మీ పార్టీ నాయకుల ద్వారా బయట వినిపిస్తున్నాయి వార్తలు. సరైనటువంటి రాజకీయ అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఎవరు నన్ను ఆ మాట అనలేడు. ఓకే ఎందుకంటే మొట్టమొదటి రోజు పార్టీ గెలిచినా ఓడినా ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళాన్ని ఈ రాష్ట్రంలో నాకు చేతనైనంత నేను వినిపిస్తూనే ఉన్నాను. ఓకే, రెండవది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వెంట వెళ్ళిపోవాలి అని అనుకున్నట్లయితే వారు వెళ్ళిపోయి చాలా రోజులైంది. అప్పుడే వెళ్ళిపోయేవాడిని కదా, ఇప్పుడు ఎందుకు అనుకుంటాను. మూడవది, డబ్బు సంపాదనకు వచ్చేటటువంటి వారు పార్టీలు ఊసరవల్లిలాగా మారుస్తారేమో తప్ప నాకు ఆ అవసరము లేదు, ఆ ఆలోచన లేదు. అక్కడికి వెళ్ళిన బాలినేని గారికి దిక్కులేదు, ఇంకా నాకేముంటుంది? ఇక అది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం, నాకు సంబంధం లేదు. ఓకే, నా వరకు పార్టీ మారే ప్రసక్తే లేదు. చిట్ట చివరి అడుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే నా ప్రయాణం. అంతేనా? ఎస్. ఇక్కడ బాలినేని గారు అంటే మీకు రాజకీయంగా సహకరించిన, అంటే ఎర్రగొండపాలెం టికెట్ రావడానికి కూడా సహకరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా అంటే ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బాలినేని శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో నాకు టికెట్ వచ్చినటువంటి మాట వాస్తవం. ఓకే, టికెట్ రావటంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు చాలా సహకరించారు. అందుకు వారికి 100% నేను కృతజ్ఞత ఉండాల్సిందే ఉన్నాను. కానీ పార్టీ విషయంకి వచ్చేసేటప్పటికి టికెట్ ఇచ్చింది పార్టీ, గెలిపించింది పార్టీ, ఈరోజు ఎమ్మెల్యేగా నిలబెట్టింది పార్టీ. ఆల్వేస్ పార్టీ సుపీరియర్. పార్టీ వెంటే చంద్రశేఖర్ అనే నేనుంటా. రాజమండ్రిలో మీరు రెమాండ్ షోరూమ్ పెట్టినారు కదా? పెట్టలేదండి, రాజమండ్రి కాదు, ఏలూరులో పెట్టాను. ఏలూరులో పెట్టారు. ఓకే, సారీ, ఊరి పేరు తప్పు చెప్పానేమో. రేమండ్ షోరూమ్ కాదు, ఏలూరులో ఒక బట్టల షోరూమే పెట్టాను పెద్దది. అవునా? ఉందా? జరుగుతుంది ఇప్పుడు? వేరే వాళ్ళకి ఇచ్చేసాను, ఎలక్షన్ సమయంలో వేరే వాళ్ళకి ఇచ్చేసాను. లీజ్కి ఇచ్చారా లేదంటే? ఇచ్చేసాను కంప్లీట్గా ఇచ్చేసారు మొత్తం కూడా. ఎస్ సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరకు వచ్చినట్టున్నారు. లోపల మీ హయాంలో బోర్ వేశారు కదా, అక్కడ శిలాఫలకం వేయడానికి ఏదో వచ్చినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు. అతను రాజకీయంగా ఎంత అవగాహన లేమితో అతని ప్రయాణం సాగుతుంది అంటే, చదువు మీద ఎంత క్లారిటీ లేకుండా ఉంటాడో మనిషి, రాజకీయ వ్యవహారాల మీద కూడా అదే విధంగా ఉంటాడు. ఆయన రాజకీయాన్ని ఒక బి గ్రేడ్ తెలుగు రాజకీయ సినిమా నేపథ్యం లాగా నడిపిస్తున్నాడు. చెల్లికి మళ్ళీ పెళ్ళి, మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 12 కోట్లు ఖర్చు చేసినటువంటి దాన్ని వెలుగొండలో ఒక దగ్గర డ్రిల్ వేసి అక్కడి నుంచి వాటర్ సప్లై తీసుకురా వచ్చేటటువంటి స్కీమ్ అది మా ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినటువంటి స్కీము. దాని మీద ఖర్చు చేయడం జరిగింది, డిపిఆర్ అయిపోయింది, అంతా కంప్లీట్ అయింది. ఆ స్కీమ్కి శిలాఫలకం వేయడానికి ఈ వ్యక్తి వెళ్తున్నాడు. మొట్టమొదట నిజమైన రాజకీయ నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ మార్కాపురం వేదికగా జిల్లా కేంద్రం ఇచ్చి అడుగు పెడతానన్నాడు. ఆ జిల్లా కేంద్రం ప్రకటించి తను అడుగు పెట్టాలి. ఇవాళ అతను చెయ్యబోతున్న ఆ పర్యటనకి సంబంధించి అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీమ్. దానికి ఆల్రెడీ మేము కొంత అలాట్ చేయడం జరిగింది, 12 కోట్ల రూపాయల పైచీలకు అలాట్ చేయడం జరిగింది. దానిలో కొంత పని జరగడం జరిగింది. అది మేము తీసుకొచ్చినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి మళ్ళీ శిలాఫలకం వేసినట్టు, అమరావతికి మళ్ళీ శిలాఫలకం వేసినట్టు, ఇలా ఈ రాష్ట్రంలో ఒక సినిమా, అది కూడా బి గ్రేడ్ తెలుగు రాజకీయ సినిమాని ఈ కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, లోకేష్ ఒకవైపు,
యాత్రలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఒక్క చిల్లి గవ్వంత పెట్టుబడిని సంవత్సరం రోజుల్లో తీసుకురాకుండా ఇసుమంతన్న అభివృద్ధిని చేయకుండా లిక్కర్ మాత్రం 29% పైకి 147% బియర్ల అమ్మకాలు పైకి జిఎస్టీ మాత్రం నేలచూపులు. దేశ జిఎస్డిపి పైకి వెళుతుంటే రాష్ట్ర జిఎస్టీ మాత్రం నేలచూపులు చూస్తూ ఉంది. రాష్ట్రంలో పథకాలు ఇచ్చింది లేదు, పథకాల ప్రస్తావన లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చండి రాయ్యా అంటే ఎవడన్నా నెరవేర్చలేదు అంటే మేము అన్నీ ఆల్రెడీ ఇచ్చేసాం. ఎవడన్నా అది నెరవేరలేదు ఇవ్వలేదు అంటే వాడి నాలుక మందం, అంటే వాడి నాలుక కోస్తాననబోయి వాడి నాలుక మందం అని దాన్ని డైవర్ట్ చేసినటువంటి పాలిటిక్స్. ఇలాంటి నీచమైన సిద్ధాంతం లేని రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది. ఓకే. మంచి, నాకు తెలిసి పుట్టుకతోనే కొద్దిపాటి రిచ్ కిడ్డే అనుకుంటా మీరు కదా. అంటే రిచ్ కిడ్డే కదా, నాన్నగారు కాంట్రాక్టర్, అది ఇది సిటీలో చిన్న చదువుకున్నారు. పేద కుటుంబం మాది. చిన్న పేద, నాన్నగారు కాంట్రాక్టర్ మీరు చెప్పారు. Contracts. హైదరాబాద్, చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో చదువుకున్న, సిటీలో చదువుకున్నారు. చిన్న పేద కుటుంబం అయితే చాలా చాలా సాధారణమైనటువంటి పేద కుటుంబం నుంచి ఆ, మా నాన్నగారు హైదరాబాదు ఫస్ట్ రామగుండంలో ఎన్టీపీసీలో కాంట్రాక్టర్, చిన్నపాటి కాంట్రాక్టర్. ఆ తర్వాత హైదరాబాద్లో చిన్నపాటి కాంట్రాక్ట్స్ చేస్తూ, నేను సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వాటిని చేసుకుంటూ మా కుటుంబాన్ని పైకి తీసుకొచ్చుకున్నాను తప్ప ఎక్కడ మాకు వెనక వేల కోట్ల ప్రెజర్స్ ఉంటాయి మీకు బాగా, టెన్షన్స్ అన్నీ కూడా అన్నీ ఉంటాయి కదా సార్. అన్నీ ఉంటాయా? రాజకీయం, చిన్న కుటుంబం, వయసులోనే బాగా వ్యాపారం. హెయిర్ ఫాల్ ఎక్కువ వచ్చేసింది కదా. కరెక్ట్ సార్. అంత ప్రెజర్ ఉందా ఏంటి? చాలా 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 ఆ, చాలా చాలా ప్రెషర్ ఉంది అదే. ఏం ప్రెజర్ అది? పొలిటికల్ ప్రెజరా, బిజినెస్ ప్రెజరా, కుటుంబ? సార్. పొలిటికల్లో చాలా ఫ్రీగా ఉన్నాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ, పొలిటికల్లో నాకు ఆ దేవుడి దయ వలన, మా తల్లిదండ్రుల కష్టం వలన, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, వారి వెంట ఈ కష్టకాలంలో వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడేటటువంటి అవకాశం దక్కింది. దీనిలో ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ నాకు లేదు. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత అభిమానిని అంటే నేను, మాకు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని, మా స్థాయిని దిగజారుస్తూ, మమ్మల్ని హేళన చేస్తూ, దొంగల్లాగొచ్చి సంతకాలు పెట్టిపోయారనో, దొంగల్లాగొచ్చి ట్యాబులు తీసుకెళ్లారనో, జీతాలు తీసుకొని సభకు రావట్లేదనో మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క జీతభత్యాల మీద కూడా ఆర్టీఐలో నేను డీటెయిల్స్ కావాలని వేసినటువంటి వాడిని. సో మీరు ఇందాక అన్నారు కదా, పార్టీ మారాలని, ఇంకో పార్టీకి వెళ్ళాలని మీరు చాలా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అని మీరు అన్నారు కదా. కాబట్టి ఎంత విధేయుడినో, ఎంత ఈ పార్టీ పట్ల మమకారం కలిగినటువంటి వాడినో చెప్పుకోవడానికి ఈ పదం మీరు అన్నటువంటి దానికి చెప్పాల్సినటువంటి ఉన్నప్పుడు ఎవరైనా అట్లా బాధ్యత చెప్పాలి నాకుంది అండి. కాబట్టి. చాలా మందితో కూడా విన్నాను అనమాట. నేను చనిపోయినా ఉమ్. నా భౌతిక శరీరం మీద వైఎస్ఆర్సీపీ జెండానే ఉండాలి, ఆ జెండా నీడనే నేను చనిపోవాలన్న వాళ్ళు కూడా ఈరోజు వేరే పార్టీలో ఉన్నారు. దానికే నేను రాజకీయాల్లో అంటున్నాను. అవకాశవాదం ఎక్కువ ఉంటుంది. నేనంటుంది ఏంటంటే సార్, రాజకీయాల్లో డబ్బు సంపాదన అనేది ప్రామాణికంగా తీసుకున్నటువంటి వాళ్ళకి ఉమ్, అది బాగుంటుంది. ఉమ్, పార్టీ మారినా కూడా వారికి ఆర్థికంగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి వారికి బాగుంటుండొచ్చు, బాగుండి వాళ్ళు వెళ్ళుండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎలా అంకిత భావంతో పనిచేయాలని అనుకుంటున్నానో, ఇవాళ పార్టీ అధికారంలో లేకపోయినా నా ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్నటువంటి కండిషన్స్కి సూట్ కాకపోయినా కూడా కొనసాగుతున్నాం కదా, ముందుకు వెళ్తామంటున్నాం కదా. ఇంతకంటే నాకేం ప్రెషర్స్ ఉంటాయి? ఇంకేముంది, మంచి హోటల్స్, ప్రకాశం జిల్లాలో కూడా 4 బ్రాంచ్లు పెట్టారు. ఇక్కడ హైదరాబాద్లో హోటల్స్, కన్స్ట్రక్షన్ కంపెనీ, బెంజ్ కార్లు, బిఎండబ్ల్యూలు నాకు లేనివి కూడా చెప్పేస్తున్నారు. లేదా? బెంజ్ కార్ నాకేం లేదు సార్, బిఎండబ్ల్యూ ఉంది. ఓకే. ఉంది. నా వరకు నాకు తినడానికి, ఉండడానికి, నా రాజకీయ ప్రస్థానానికి నాకు ఎలాంటి ఢోకా లేదు. ఓకే. ఓకే. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగానే ఉన్నారు. అయితే ప్రజలు మిమ్మల్ని ఏదో ఆశించి పాపం గెలిపించి Yes, అది ఏదో నేను అభివృద్ధి చెప్పాలి. చేస్తారు, ఇందాక ఏదో flow లో అభివృద్ధి కూడా- చేస్తారు, ఏదో అభివృద్ధి Yes. చేస్తారు, మాకేదో సాధిస్తాడు. ఈరోజు మీరు ప్రతిపక్ష Yes. పార్టీ. ఇవాళ ఇందాక కూడా తమరు అడిగిన ప్రశ్నకి నేను అది ఫ్లోలో సమాధానం మిస్ అయ్యాను. ఎస్, ఈరోజు ఎర్రగొండపాలెం ప్రజలు ఈ కష్టకాలంలో కూడా నా పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానాన్ని చూపించి మేమేదో చేస్తామని మమ్మల్ని గెలిపించారు. అందుకే
నిత్యం ఎర్రగొండపాలెం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. ఎర్రగొండపాలెంలో ఎన్నో సంవత్సరాల నుంచి కలగా మిగిలిపోయినటువంటి మాచర్ల ఎర్రగొండపాలెం రోడ్డు, మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేస్తుంటే అది ఎంత ఇంపార్టెంట్ రోడ్డో మీరు గమనించుంటారు. ఆ రోడ్డుని నేను ఇన్ఛార్జిగా వెళ్ళిన తర్వాత, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలోనే అలాట్మెంట్ జరిగింది. రామ్కీకి ముందు అలాట్ చేశారు. పర్యావరణ పర్మిషన్స్ రాకపోవడం వలన రామ్కీకి ఇవ్వాలి, ఎందుకంటే మీ పార్టీ ఎంపీ కదా. కాదండి, ఫస్ట్ ఇచ్చారు సార్, టెండర్లో దక్కించుకున్నారు. మా పార్టీలో చేసినటువంటి చాలామంది, ఇవాళ కృష్ణారెడ్డి గారు, మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కూడా చేస్తున్నారే, మా దగ్గర కూడా చేశారే. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన్ని కంటిన్యూ కింగ్ మేకర్స్ ఎక్కడైనా ఉంటారులేండి మామూలే. సరే, అది దానికి అర్థం మీరు ఎలా చెప్పినా. సో రామ్కి దక్కించుకుంది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఫారెస్ట్ అనుమతులు రాలేదు, పెండింగ్ ఉండే. దాన్ని నేను వెళ్ళిన తర్వాత అనుమతులు తెప్పించాను. అది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది రోడ్డు. అది ఎన్నో సంవత్సరాల కల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను వెళ్ళిన తర్వాత దానికి అప్రూవల్ తెచ్చి స్టార్ట్ చేశాం. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. రెండవది కర్నూలు టు దోర్నాల, ఆ రోడ్డు కూడా ఇప్పుడు అవుతూ ఉంది. వెలుగొండ ప్రాజెక్ట్, వెలుగొండ నా అదృష్టం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజు వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశారు. అది నేను వెళ్ళిన తర్వాత జరిగినటువంటిదే. T5 కాలువ ఒకటి ఉంది, అది పుల్లల చెరువు ప్రాంతానికి అత్యంత డ్రాట్ ఏరియా. పుల్లల చెరువు ప్రాంతం, ఆ ఏరియాకి ఆ కాలువ వెళ్తుంది. దాన్ని త్వరలో కంప్లీట్ చేయాలి అని అనేక సార్లు మేము అనుకున్నాం. నేను వెళ్ళిన తర్వాతే దానికి టెండర్ని కూడా పిలిపించాను. అంతకుముందు టెండర్ లేకపోతే ల్యాండ్ ఎక్వైజేషన్, టెండర్లు, ఆ ప్రక్రియ అంతా కంప్లీట్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే అది ఇప్పటికీ స్టార్ట్ అయి ఉండేది. ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు, దాన్ని పెండింగ్ పెట్టేసి పక్కన పెట్టారు. సో అది ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు మీద ఓన్లీ R&R ప్యాకేజ్ ఇవ్వాలి సార్. వెలుగొండ ప్రాజెక్టు మాత్రమే పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల కష్టాలని తీర్చగలిగేటటువంటి ప్రాజెక్ట్. ఇది రాజకీయ ఉద్దేశంతో మాట్లాడేటటువంటి విషయం కాదు. ఐక్యరాజ్య సమితి అత్యంత డ్రాటెడ్ ఏరియాస్గా గుర్తించినటువంటి ప్రాంతాలలో ఎర్రగొండపాలెం ఒక ప్రాంతం. ఇది ఈ భూమి మీద ప్రజలు ఉన్నంత వరకు డ్రాట్ ఏరియాగానే ఉండిపోతుందని వాళ్ళు ఆ రోజు నివేదిక ఇచ్చారు. అలాంటి ప్రాంతం సస్యశ్యామలం కాగల ఒకే ఒక్క సంజీవిని వెలుగొండ ప్రాజెక్టు కొండలకి మధ్యలో ఉన్న గ్యాపుల్ని నిర్మించి మధ్యలో నీళ్లు నింపటమే. అది ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి ఒక రిజర్వాయర్. అది దాన్ని కొత్తగా తవ్వేదేం కాదు. ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడ్డటువంటి ఒక రిజర్వాయర్. ఇది కంప్లీట్ అయి ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కొత్తగా అసత్యపు ప్రచారాన్ని అందుకొని అది కంప్లీట్ చేయకుండానే ఈయన జాతికి అంకితం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారని తనకున్న ఎల్లో మాయా దండంతో మాపై దాడి చేసే చేస్తున్నారు. సో మేమేమంటున్నామంటే, సరే ఏం చేసినా మాకేం అభ్యంతరంలా, ప్రజలకు మంచి జరగాలి. మేమేం కోరుకుంటున్నామంటే అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆ కొండల మధ్య ఉన్నటువంటి గ్యాపుల్ని పూడ్చడం జరిగింది, కంప్లీట్ అయిపోయింది. ఇవాళ శ్రీశైలం నుంచి వాటర్ మనం తరలించడానికి 2 టన్నల్స్ తవ్వాం. ఆ 2 టన్నల్స్ పూర్తయ్యాయి. ఒక టన్నల్ సంపూర్ణమైంది, 2వ టన్నల్లో మట్టి ఉంది, మట్టిని తొలగించాలి. ఒక మిషన్ ఉంది, మిషన్ని తొలగించాలి. హెడ్ రెగ్యులేటర్ పనులు ఆల్రెడీ అయిపోయినాయి, చిన్న చిన్న బ్యాలెన్స్ వర్కులు మాత్రమే ఉంది. వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్టు కొత్తగా నిర్మించాలంటే దాదాపు 15,000 కోట్ల నుంచి 30,000 కోట్ల బడ్జెట్ వేసుకోవాలి చిన్న చిన్న వర్కులకి వాటికి. అట్లాంటిది ఇప్పుడు కేవలం 3,000 కోట్లతో ఆ ప్రాజెక్టులోకి నీళ్లు నింపొచ్చు. దానిలో 11,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్కి ఇవ్వాలి. R&R ప్యాకేజ్ కానీ ఇచ్చేస్తే వెలుగొండలో ఒక టన్నల్ ద్వారా వాటర్ని నింపొచ్చు. కంప్లీట్ సంపూర్ణమైనటువంటి పనులు కంప్లీట్ అయి ఉన్నాయి. జస్ట్ ఇవ్వాల్సింది R&R ప్యాకేజ్. చిన్న చిన్న ఎప్పుడు సార్ ఇది మొదలైంది? 95లో మొదలు పెట్టారు, కొబ్బరికాయ కొట్టారు చంద్రబాబు నాయుడు గారు. 9 సంవత్సరాలు తట్టెడు మట్టి తీయలేదు. తర్వాత దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పర్యావరణ అనుమతులు, అన్ని అనుమతులు, DPR శాంక్షన్స్ అన్నీ తీసుకొచ్చి వారు దాదాపు టన్నల్స్ 2 టన్నల్స్ కలిపి 38 కిలోమీటర్లు సార్.
దానిలో 12 కిలోమీటర్లు ఒక టన్నెల్ కంప్లీట్ చేయించాడు రాజశేఖర్ రెడ్డి గారు. తర్వాత ఒక టన్నెల్ని 6 కిలోమీటర్లు కంప్లీట్ చేశాడు. 18 కిలోమీటర్లు టన్నెల్స్ను కూడా వారే కంప్లీట్ చేశారు 5 ఇయర్స్ స్పాన్లో. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేసి 2 టన్నెల్స్లో కలిపి కేవలం 2 కిలోమీటర్లు ఒక టన్నెలు, 4 కిలోమీటర్లు ఒక టన్నెల్, 6 కిలోమీటర్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు చేసినటువంటి పని, 5 ఇయర్స్లో చేసినటువంటి పని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 టన్నెల్స్లో ఉన్నటువంటి 37 కిలోమీటర్లలో బ్యాలెన్స్ వర్కులు మొత్తం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. వాటిల్లో మట్టి తొలగింపు మాత్రమే ఉంది ఇప్పుడు. ఆ మట్టిని తొలగించి R&R ప్యాకేజ్ ఇచ్చి ఆ T5 కాలువ లాంటి చిన్న చిన్న కాలువలకి కావాల్సిన ఖర్చులు పెడితే పశ్చిమ ప్రకాశంతో పాటు కడప, నెల్లూరు 4 జిల్లాలకు వాటర్ ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్. చిత్తశుద్ధితో ఇది కంప్లీట్ చేయడానికి కావాల్సింది కేవలం 3,000 కోట్ల రూపాయల లోపల మాత్రమే. అవి కంప్లీట్ చేయమని అడుగుతున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఇప్పుడు రెండవసారి పెద్ద నాయకుల రూపంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. నిమ్మల రామనాయుడు గారు అయితే ఆల్రెడీ 2 సార్లు విజిట్ చేశాడు వెలుగొండ ప్రాజెక్ట్ని. లోకల్ మంత్రులు, ఎమ్మెల్యేలు 3 సార్లు విజిట్ చేశారు. మట్టి తట్టెడు మట్టి కూడా పక్కకు జరపలా ఈరోజు వరకు. కేటాయింపులు చేసింది ఎంత అంటే 2 సంవత్సరాల బడ్జెట్కి సంబంధించి 250 కోట్లు. ఇవి గ్రౌండ్లో మళ్ళీ అవి కూడా ఖర్చు జరగట్లేదు. సో ఈ విధంగా నిర్వీర్యం చేయకుండా నిజంగా మీకు చిట్ట చివరి అవకాశం, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వారే చెప్పుకున్నారు, వారి మాటల్లోనే చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారంటే ఇవాళ రాష్ట్రంలో గుర్తొచ్చేది వెన్నుపోటు రాజకీయం, మోసం రాజకీయం. ఇదే ప్రజలు అనుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఆరోగ్యశ్రీ వస్తుంది, గుర్తొస్తుంది, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి గుర్తొస్తుంది, ఆసరా గుర్తొస్తుంది, విద్యాదీవెన గుర్తొస్తుంది, ఆరోగ్య ఆసరా గుర్తొస్తుంది. చంద్రబాబు గారు కూడా చంద్రబాబు పేరు చెప్తే కూడా విజనరీ అని గుర్తొస్తుంది కదా అందరికీ. ఆ విజన్ ఎక్కడ గ్రౌండ్లో ఎక్కడ కనపడదు, వినపడదు. ఇవాళ వచ్చి కూడా 1 ఇయర్ అయింది. ఆ ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్నాడు. అమరావతి కంప్లీట్ అవ్వలేదు. P4 ద్వారా పేదరికాన్ని నిర్మూలించేందుకు చాలా ట్రై చేస్తుండేది. అదే ఎట్లా మీలాంటి డబ్బున్నోళ్ళు, నాలాంటి డబ్బున్నోళ్ళు అని చెప్తే నిజం అవుతామా? నాలాంటి డబ్బున్నోళ్ళ, మీలాంటి నేను ఒక చిన్న, మీరంటే బిల్డరు, కాంట్రాక్టరు, బిల్డరు, ఓ వ్యాపారాలు ఉన్నాయి, మీకు హోటల్స్ ఉన్నాయి, హ్యాచరీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ఒక చిన్న సామాన్య జర్నలిస్ట్, నన్ను ఎందుకు చెప్తారు నాలాంటి డబ్బున్నోళ్ళు? నేను కూడా చెప్పాలనుకుంటుంది ఇదే. అంటే మిమ్మల్ని డబ్బున్నోళ్ళు అంటే నిజం కాదనేది ఎంత వాస్తవమో, నన్ను డబ్బున్నోళ్ళు అంటే నిజం కాదనేది ఎంత వాస్తవమో, P4 అనేటటువంటి పథకం ఇంప్లిమెంట్ అవ్వడం అంతే వాస్తవం. అవదు సార్. ఈ దేశంలో అలాంటి స్కీములు చాలా ఉన్నాయి. BMW కార్లో దిగే మీరు పేదోళ్ళ? BMW కార్ తిరగకూడదా సార్? తిరగండి. కార్లదేముంది సార్? ఇన్స్టాల్మెంట్ కడితే కార్లు వస్తాయి. వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం మీద ఇన్స్టాల్మెంట్లో కార్లు వస్తాయి. అంతేగాని పేదోళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు అంత పేదోండి కాదు, అంత ఆస్తిమంతుడిని కాదు. మీకున్నంత ఆస్తిమంతుడు, అంతే కదా. ఓకే, మీ రాజకీయ గురువు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తిరిగి వైసీపీలోకి తీసుకురావడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. అది నా స్థాయి కాదు, అలాంటి ప్రయత్నము నా దగ్గర లేదు. అంటే గురువు గారు మళ్ళీ వస్తే బాగుంటుందని మీకు ఆలోచన లేదా సార్? ఎవరి ఇష్టం రాజకీయాల్లో వారిది. వారు వ్యక్తిగతంగా నాకన్నా అత్యంత ఆప్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, వారి కుటుంబానికి కూడా బంధువులు. వారు రావాలా వద్దనేది వారి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి, రాజకీయ అవకాశాలని, అవసరాలను బట్టి ఉంటుంది తప్ప నాలాంటి వాడు ఎంతటోడు సార్? శిష్యుడు, చాలా చిన్నవాడిని నేను. జగన్ సార్కి కూడా అత్యంత శిష్యుడినే. ఓకే, అంటే బాలినేని గారు తర్వాతనే జగన్ గారికి ఈ పార్టీలోకి రావడం కోసం, ఈ పార్టీలో టికెట్ తెచ్చుకోవటం కోసం, ఈ పార్టీలో ముఖ్యులైనటువంటి మా జిల్లా బాధ్యతల్ని మోస్తున్నటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారితో, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నాకు సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవం. వారు నాకు సహకరించినటువంటి మాట కూడా వాస్తవం. ప్రజలు మిమ్మల్ని పాపం ఎంతో ఆశతో గెలిపించారు. సరే, మీరు అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం ఏంటంటే మీ అధినాయకుడు వద్దన్నారు, వెళ్ళడం లేదు. ఇక ఆ డెవలప్మెంట్ విషయంలో కూడా మీరు ఆశించిన స్థాయిలో ఫండ్స్ వస్తాయా లేదా అన్నది ఒక ప్రశ్నార్థమే. మీరేమో హైదరాబాద్లో ఉంటున్నారు ఎక్కువగా.
మరి నియోజకవర్గ ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి పాపం? ఎలా ఇప్పుడు మీరు హైదరాబాద్‌లో నియోజకవర్గంలో ఎస్ నేను ఇందాక చెప్పిన దానికి కంటిన్యూగా నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద మొన్నే రీసెంట్గా ఎలాంటి దీనమైనటువంటి స్థితిలో మా నియోజకవర్గం ఉందో ఒక బస్సు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి నియోజకవర్గానికి ఒక బస్ లేదండి మాకు ఈ రోజు వరకు. రీసెంట్గా ఆ బస్నే పెట్టించాలని జెడ్పీ మీటింగ్లో డిఆర్సీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. బస్ అలాట్మెంట్ కూడా జరిగింది. 2 రహదారుల గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. త్రిపురాంతకంలో ఒక టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. త్రిపురాంతకం వైపాలన్నీ కనెక్ట్ చేసేటటువంటి ఒక రోడ్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఈ నాగార్జున సాగర్ కాలువ మీద, అదొకటి పెట్టాం. అది కావడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంటర్నల్ రోడ్స్ వీటన్నిటికి కూడా ప్రతి డిఆర్సీ మీటింగ్లో, ప్రతి జెడ్పీ మీటింగ్లో, ప్రతి మంత్రిని, ఆ మంత్రికి సంబంధించినటువంటి శాఖల్లో ఉన్నటువంటి అధికారులని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాను. పాలుట్ల అనేటటువంటి గ్రామం ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు సిటీకి టౌన్కి చాలా దూరం, ఒక 50 కిలోమీటర్ల పైన ఉంటాయి. గతంలో ఎలక్షన్ జరగాలంటే హెలికాప్టర్ ద్వారా మాత్రమే అక్కడికి వచ్చి ఎలక్షన్ జరిపించుకొని ఆ బ్యాలెట్స్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి ప్రాంతానికి ఇప్పటికీ రోడ్ లేదు. నేను ఈ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి రోడ్డు నిర్మాణం చేయాలి. మీరే చెప్పారు సంక్రాంతికి పాలు పోసి రోడ్ల మీద ఎత్తుకోవచ్చు అని చెప్పారు. ఈ రోజు వరకు అతి గతి లేనటువంటి పరిస్థితి. చిన్న ఆటో పోతే తిరగబడే పరిస్థితి. వ్యాపారం చేసుకోవడానికి ఆ పండించినటువంటి పంట తరలించేటటువంటి ఆ వాహనాలు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. ఆ రోడ్డు నిర్మాణం ఇమీడియట్గా కంప్లీట్ చేయమని దరఖాస్తు చేశాను, అడిగాను, కలెక్టర్ గారికి అడిగాను. గౌరవ రాష్ట్ర మంత్రి వారి శాఖకు కూడా నా యొక్క రిప్రజెంటేషన్ని పంపించాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆయన ఇన్ఛార్జ్ మంత్రి గారు. ఆ వేదికల మీదే మాకున్నటువంటి జిల్లా మంత్రులు, 2 మంత్రులు, గొట్టిపాటి రవి గారు, వారి శాఖకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ వాటన్నీ ఉంటే వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక సబ్స్టేషన్ ఆల్రెడీ మాకు అలాట్ అయింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పుల్లల చెరువు ప్రాంతంలో అలాట్ చేయించాం. దాన్ని పెండింగ్ పెట్టేసి తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటే దాన్ని శాంక్షన్ చేయించేసి ఇప్పుడు వర్క్ కమెన్స్మెంట్కి వెళ్ళిపోయింది. సో ఇట్లా ప్రతి పని మీద, ప్రతి అవసరం మీద, ప్రతి ఆర్థిక అభివృద్ధి మీద ఫండ్స్ తీసుకురావడంలో 2 అంబులెన్స్ అలాట్ చేయించాను. రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో 2 అంబులెన్స్లు కూడా అలాట్ చేయించాను. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిత్యం మా యొక్క నియోజకవర్గంలోని సమస్యల మీద పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ డెవలప్మెంట్, మాకు కావలసినటువంటి డెవలప్మెంట్ వచ్చే వరకు వారితో పాటుగా పోరాటం చేస్తూ నా ప్రతిపక్ష పాత్రని, నాకున్నటువంటి ఎమ్మెల్యే పాత్రని వారి కోసమే వినియోగిస్తాను. ఖచ్చితంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగేలాగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. ఒకవేళ ఎర్రగొండపాలెం కాదంటే ఇక సురేష్ గారు ఆశిస్తున్నారు కాదని ఆయనకి ఇచ్చి మిమ్మల్ని కొండెప్పి పోమంటే పోవడానికి ఇష్టంగా ఉంటారు? మా పార్టీ ఏ నిర్ణయం చెప్పినా తూచా తప్పకుండా శిరస్సా వహిస్తాను. కొండేపిలో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారైన డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఆయన ఢీకొనగలరా మీరు? ఎవరినైనా ఇట్లానే సార్, ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎవరైనా కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వారే, ఎవరికి కొమ్ములేమి ఉండవు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి. కొండల్ని ఢీకొట్టడం అనేది ఏం కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ. ఏ నియోజకవర్గంలో వెళ్ళినా ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎలక్షన్స్లో ఉండబోతున్నాయి. ఇది తథ్యం. తథ్యం అది. మరి అలాంటప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ పేరు వింటే ఎందుకు భయపడిపోతున్నారు? వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు సార్? తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారు? నా మీద 8 కేసులు ఉన్నాయి. భయపడుతున్నామా? మాట్లాడుతున్నాగా. ఇవాళ వల్లభనేని వంశీ గారి మీద 141 రోజులు తర్వాత రిలీజ్ చేశారు. 141 నాకు తెలిసి 141 రోజులు ఏమైంది? భయపడ్డామా? కాకాని గోవర్ధన్ గారు ఉన్నారు, ఏమవుతుంది? భయపడుతున్నామా?
నందిగాం సురేష్ గారు 2 సార్లు వెళ్ళొచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎవడు భయపడతాడు? ఎందుకు భయపడతాడు? ఏంటి నీకున్నది? ఇదేమన్నా నీ సొత్తా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నేను. ఈ రాష్ట్రం నీకేమన్నా రాసిచ్చారా? నీ ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెట్టి అవమానపరుస్తూ గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారిని, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారిని పూచిక పుల్లల్లాగా తీసేసి నీ అధికారం అనేటటువంటి మంత్రదండంతో తప్పుడు కేసులు పెట్టించి బనాయించి జైల్లో వేస్తున్నావు. ఎందుకంటే ఏం చేస్తావు? చంద్రబాబు గారిని చేసింది ఇంతకంటే ఏం చేసింది చేస్తున్నావు? ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలతోటి వేల అది కాదు, అది కోట్ల కాదు. రూపాయలు ఎలక్షన్స్ ముందు సంపాదిస్తే చంద్రబాబు నాయుడు గారిని అవినీతి చేయకుండా చేసింది- చేశాడా? ఎలక్షన్స్ సార్, సార్, మీరు చంద్రబాబు అడిగిన నాయుడు ప్రశ్నకి గారిని మీరు అడిగిన నేను అడిగింది ప్రశ్నకి ఒకటే, సంపూర్ణంగా చెప్పండి. నేను ఒకటే, ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు గారిని చేసిన అరెస్టు అక్రమమా సక్రమమా? అక్రమం ఎట్లవుతుంది? నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు నాలాగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, పులిచెర్ల మొన్ననే నేను చూశాను. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఇప్పుడు మొన్ననే ఎమర్జెన్సీని విమర్శిస్తూ ఒక కామెంట్ చేశారు. మొన్నే ఎమర్జెన్సీ సమయంలో చంద్రబాబు నాయుడు గారు పులిచెర్ల ప్రాంతంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత 1978లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. ఎప్పుడు? ఎమర్జెన్సీ తర్వాత పోటీ చేశాడు. దాన్నే విమర్శిస్తున్నాడు మొన్న చూశాను. సో ఆ సమయంలో వారికి ఉన్నది 2 ఎకరాల పొలం. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి వ్యాపారం లేదు, ఏ వ్యాపారం చేయలా. వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారే నాకు కొన్ని షేర్లు అమ్మితే నాకు కొన్ని వేల కోట్లు వస్తాయని మాట్లాడారు. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ అధినేతని ఉద్దేశించి నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, అది ఇది అని మాట్లాడుతూ వారికి ఉన్నటువంటి ఆస్తుల గురించి, ఆస్తుల చిట్టాల గురించి వారే వివరించారు. ఈ కొత్తగా ప్రకటించినటువంటి అత్యంత సంపన్నులైనటువంటి ముఖ్యమంత్రి జాబితాలో పై స్థాయిలో నిలబడి ఉన్నారు. ఎట్లా సంపాదించారు? ఎక్కడి నుంచి వచ్చింది? అవినీతి చేస్తేనే కదా వచ్చింది. ఆ అవినీతి చేసిన కేసులోనే కదా నువ్వు అరెస్ట్ అయ్యావు. నువ్వు నీ దగ్గర సార్ వినండి, నీ దగ్గర డబ్బు ఉంది నిజమైతే అవినీతి చేసింది నిజం. నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు చెప్పేటటువంటి అవినీతి జరగలేదనేది నిజమవుతుంది. నువ్వే చెప్పుకుంటున్నావు ధనవంతుడు అని, నువ్వే చెప్పుకుంటున్నావు అవినీతి పరుణ్ణి కాదు అని. ఇవాళ నీకు మంగళగిరిలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, కుప్పంలో ఒక ప్యాలెస్, నీ కొడుకు పేరు మీద కంపెనీలు, పాలు పెరుగు అమ్మి ఇన్ని కోట్లు సంపాదించావా? మరి అట్లాంటప్పుడు అదే ప్రాంతంలో ఉన్న చిత్తూరు డైరీ నీ యొక్క నాయకత్వంలోనే ఎందుకు మూతపడింది? అదే పాలు పెరుగు అమ్మే కంపెనీ చిత్తూరు డైరీ, అంత పెద్ద కంపెనీ, రాష్ట్రంలో హయ్యెస్ట్ పేరున్నటువంటి కంపెనీ ఏమో మూతపడ్డది. నీ పేరు ప్రఖ్యాతి లేనటువంటి నీ హెరిటేజ్ మాత్రం పైకి ఎగబాకిపోయింది. ఎట్లా? ఇది అవినీతి కాదా? ఈ రాష్ట్రంలో ఏ మూలన పోయినా హెరిటేజ్ పేరుతోటి 1000 ఎకరాల భూములు ఎలా సంపాదించావు చంద్రబాబు నాయుడు గారు? ఇది అవినీతి కాదా? ఈ అవినీతి కేసుల్లోనే కదా మీరు అరెస్ట్ అయింది. మరి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయింది అది కాదే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో కదా. అవును, అవినీతి కేసులే కదా ఇవన్నీ, అవినీతి కేసులే కదా ఇవన్నీ. చంద్రబాబు నాయుడు ఏమైంది? నిలబడకుండానే జైలుకి వెళ్ళొచ్చారా? నిలబడకుండానే జైలుకి వెళ్ళొచ్చారా? అధికారంలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారండి. అదెంత పని. వల్లభనేని వంశీ గారి కేసులు ఏమైంది సార్? ఏమవుతుంది సార్? సార్ మేమేమంటున్నామంటే కేసులకు భయపడేటట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంత ఉత్సాహంగా రోడ్ల మీదకి రాదు. మీరు చూస్తే ఒక ఎర్రగొండపాలెం నుంచి మన పొదిలి ప్రోగ్రామ్కి 10,000 మందిని తరలించారా మీరు జనాన్ని? స్వచ్ఛందంగా తరలి వచ్చారు, స్వచ్ఛందంగా. నేను రీసెంట్గా ఆ పల్నాడు ప్రోగ్రాంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 60,000 మంది వచ్చారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పల్నాడులో. మరి నువ్వు 100 మందికే పర్మిషన్ ఇచ్చావు కదా, బార్కెట్లు పెట్టావు కదా, 100 మందిని పెట్టి, పోలీసులను పెట్టి. ఆ 100 మంది పోలీసులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వాహనం దగ్గర సెక్యూరిటీగా ఉన్నట్టయితే మీరు తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటి ఘటన జరిగుండేదా? అసలు సమస్యలు వచ్చేదా? జనాల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకుండా చేయడానికి వారు ప్రయత్నిస్తున్నటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ ఇవ్వడంలో లేదు.
ఇంతమందిని మీరు బార్కెట్లు పెట్టి అడ్డుకున్నా 60,000 మంది ఎందుకు వచ్చారు? నీ కేసులకు భయపడేది ఉంటే. అంతకుముందే పొదిల్లో ఘటన జరిగింది. పొదిల్లో నువ్వు రాళ్ళేపిచ్చావు మా నాయకుల మీద. పొదిల్లో మీరే పోలీసుల్ని చుట్టూరు పహారాగా పెట్టించి 50 మందిని, వేల మంది తరలి వస్తున్నటువంటి ప్రోగ్రాంకి డిస్టర్బ్ చేయాలని పెట్టావు. ఏం సాధించావు? నిజంగా భయపడి ఉన్నట్టయితే 34 మంది మీద పొదిల్లో కేసులు పెట్టారు. 34 మంది మీద, ఏమీ తెలియనటువంటి వారి మీద 34 మంది మీద కేసులు పెట్టారు. మరి కేసులకు భయపడేటట్లయితే ఇక్కడ 60,000 మంది వచ్చేవాళ్ళ? ఇవాళ నెల్లూరు పర్యటనని ఎందుకు పెండింగ్ పెట్టారు? కాకాని గోవర్ధన్ గారిని కలుసుకోవడానికి ఎందుకు పోనివ్వట్లేదు? జనాలు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ పెరుగుతుంది, నెల్లూరు జిల్లాలో ఒక ప్రభంజనం, జన సముద్రంతో నిండినటువంటి ప్రభంజనం అక్కడ కనపడుతుంది. ఇప్పటికే మా గ్రాఫ్ పడిపోతుంది, అంటే కూటమి గ్రాఫ్ పడిపోతుంది. మరి ఇదొక వేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ పెరుగుతుంది కాబట్టి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు. నిజంగా నేను అడుగుతున్నాను, కేసులకు భయపడేది ఉంటే, మేం భయపడుతుంటే మీరు పర్మిషన్లు ఎందుకు ఇవ్వరు? జనాలు రారు కదా. కేసులకు భయపడితే జనాలు రారు కదా. జనాలు వస్తారని మీకెందుకు భయం? జనాలు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని చూపించే కదా మీరు పర్మిషన్స్ని అడ్డుకుంటున్నారు. మరి జనాలు ఎందుకు వస్తున్నారు? మా నాయకుడి మీద నమ్మకం ఉంది ప్రజలకి, మా నాయకుడి మీద మంచి చేశాడనే అభిమానం ఉంది కాబట్టి వస్తున్నారు. కేసులకి ఎవ్వడు భయపడ్డు. ఇలాంటి 100 కేసులు పెట్టుకున్నా కానీ ఏ ఒక్కరు వెనక్కిపోరు. ఎందుకంటే చేయగలిగేది ఏముంది? ఫైనల్గా ఎర్రగొండపాలెం ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలుకి? భవిష్యత్తులో కూడా ఎర్రగొండపాలెం ప్రజలను అంటి పెట్టుకుని ఉంటానని గట్టిగా చెప్పగలరా? ఎర్రగొండపాలెం ప్రజలకి జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే ఏ ఆశతోటి, ఏ బాధ్యతతోటి, ఏ భరోసాతోటి మీరు నన్ను గెలిపించారో ఆ భరోసాని నిలబెట్టుకుంటా. ఎర్రగొండపాలెం ప్రజలకు అవసరమైన ప్రతి అవసరాన్ని తీర్చేందుకు నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా. ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళా రాబోతుంది. గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎర్రగొండపాలెనికి అభివృద్ధిని తీసుకొచ్చాము, సీరియస్గా చెప్తున్నాం సార్. ఒకే ఒక టర్మ్లో ఎర్రగొండపాలెనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి రైతు బజార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. 100 పడకల హాస్పిటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. దోర్నాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. డిగ్రీ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. జూనియర్ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. క్రీడా మైదానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే. అంబేద్కర్ భవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 రహదారులు మా ప్రభుత్వంలో, మా పార్టీలో తీసుకొచ్చిందే. బస్ స్టాండ్ మా పార్టీ, మా ప్రభుత్వంలో తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల గతంలో పరిపాలించాడు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇన్ని ఇంకా చెప్పడానికి చాలా ఉంది. ఇన్ని చెప్పాను కదా, ఒక్కటి చెప్పమనండి. ఇంతకు మించిన అభివృద్ధిని ప్రతి గ్రామంలో రోడ్ల దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి ప్రతి అవసరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం తీర్చబోతున్నాం. ఖచ్చితంగా ఎర్రగొండపాలెం అభివృద్ధి, వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం మన యొక్క ధ్యేయం. దానికోసం అప్పటి వరకు పోరాటం చేద్దాం. 2020 తిరిగి అధికారంలోకి వస్తామంటారు? 100%. వాళ్ళు చంద్రశేఖర్ గారు ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉంటారు? పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి. ఎక్కడ నిలబడినా కూడా విజయం తథ్యం. ఎర్రగొండపాలెంలో ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు నా మీద ఒక బాధ్యతను పెట్టారు కాబట్టి ఆ బాధ్యతని నేను నెరవేర్చాలి. నాకు ఆ బాధ్యత ఉంది. నాకు ఆ బాధ్యతను ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత ఉంది. ఎర్రగొండపాలెంలో మరొకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అక్కడుండి వారి రుణం తీర్చుకునేటటువంటి అవకాశం నాకు దక్కుతుందని ఆశ. చూద్దాం మరి పార్టీ అధిష్టానము ఏమి ఆలోచిస్తుంది, మరి ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, మీకు ఎర్రగొండపాలెం నుంచి మళ్ళీ అవకాశం ఇస్తుందా, లేదంటే సురేష్ గారికి మళ్ళీ అక్కడికి పంపించి ముందు నుంచి మీరు ఆశపడుతున్న కొండేపిని మీకు సొంతం చేస్తుంది అన్నది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, నమస్తే. థ్యాంక్ యూ సార్.